మీరు తమిళ చూసే ఉంటారు. యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో కేవలం 2000కే అని చెప్పాను. అది ఇవాళ వీడియోలో అన్బాక్స్ అయితే చేద్దాము. అదిగోండి కేవలమే 2000 రూపాయలే. అంటే యాపిల్ ఇయర్ ఫోన్ కాదు, 2000కి యాపిల్ ఇయర్ ఫోన్ వస్తుందే ఎట్ట నమ్మారు? యాపిల్ ఇయర్ ఫోన్ లాంటిది, ఇది ఒక క్లోన్ వేరియంట్. ఇది ఒక ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. అండ్ ఇవాళ వీడియోలో ఆల్రెడీ అన్బాక్స్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను కదా, లోపల ఏముంటుందో మళ్ళీ ఉందో లేదో అని ఆల్రెడీ అన్బాక్స్ చేశాను. మళ్ళీ మీకోసం మళ్ళీ అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చాయో, ఎలా ఉంది, సేమ్ యాపిల్ ఎయిర్పాడ్స్ లాగే ఉన్నాయా చూద్దాము. అసలు ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి యాపిల్ ఎయిర్పాడ్స్ దాదాపు 30,000 రూపాయల వరకు ఉండొచ్చు. గుర్తు లేదు ప్రైస్ ఇప్పుడు ఎంత ఉందేమో. 30,000 పైనే ఉంటుంది, 30,000 లోపు అయితే ఉండదు. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అనేది. అండ్ వీడియో మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మన బాక్స్ మీరు చూసారు కదా, సేమ్ మనకు లోపల ఎయిర్పాడ్స్ ఏ విధంగా ఉన్నాయో డిజైన్ కూడా ఉంది. అండ్ మనకి కింద ఇంకోకండి యాపిల్ బ్రాండింగ్ కూడా కనపడుతుంది. డిజైన్ దింపాలనుకోవచ్చు. అండ్ వెనక సైడు దీనికి సంబంధించిన స్పెక్స్ ఉన్నాయి కదా, ఏవో ఇచ్చారు స్పెక్స్. అండ్ ఇది సీల్ ఉందా అనుకున్నాను నేను ఫస్ట్ చూసినప్పుడే. ఈ సీల్ అనేది ఒక ఓన్లీ స్టిక్కర్ మాత్రమే. అండ్ ఇంకా ఇంకేముంది, అండ్ అదిగోండి ఎయిర్పాడ్స్ ప్రో. అండ్ ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఇక్కడ డిజైన్ బై కాలిఫోర్నియా అని ఉంది. మీకు కెమెరా ముందుగా చూపిస్తాను. అదిగోండి డిజైన్ బై కాలిఫోర్నియా. అండ్ దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా స్టిక్కర్ అయితే ఉందేమో చూద్దాము. ఫ్రెండ్స్, స్టిక్కర్ అయితే లేదు, స్కిప్ అయిపోయింది. నేను వస్తుంది అనుకున్నాను, స్టిక్కర్ అయితే లేదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాము, ఇవన్నీ మనకు పని లేదు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడటానికి అయితే బాగానే అనిపించింది నాకు కూడా. దీనిలో చాలా బొక్కలు ఉన్నాయి, ఆల్రెడీ చూసాను కాబట్టి చెప్తున్నాను. అది పక్కన పెట్టేస్తున్నాను. అదిగోండి ఇంకా మిగతాది కేబుల్. ఇది ఒక మంచి పని చేశారు వీళ్ళు కూడా. డూప్లికేట్ అయినా కేబుల్ క్వాలిటీ సేమ్ యాపిల్ లాగే ఉంది. నాకు యాపిల్ కేబుల్ ఉంది కాదు చెప్తున్నాను. క్వాలిటీ అంత లేకపోయినా చూడటానికి యాపిల్ కేబులే అనుకుంటారు. అండ్ పక్కన పెట్టేద్దాము. అండ్ ఇది ఏందో మళ్ళా ఓకే, ఇవి పెట్టడానికి లోపల ఇవి ఇచ్చారు. అదిగోండి డూప్లికేట్ అయినా ఇది మాత్రం మంచిగా ఇచ్చారు లోపల ఇవన్నీ. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది మనకి చూడటానికి అనేది ఈ విధంగా ఉంది. అదిగోండి బిల్డ్ క్వాలిటీ, వెనక బిల్డ్ క్వాలిటీ కొంచెం బల్బీ అనిపిస్తుంది. ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టిక్ ఇది. అదిగోండి స్పీకర్ లాగా ఉంది. ఇది పనిచేస్తుందో డౌటే నాకు. ఇవన్నీ పని చేయవు స్పీకర్లు పెట్టండి. అదిగోండి మనకి లైట్నింగ్ పోర్టు, ఇంకొకటి హోలు, ఇండికేటర్ అనుకుంటాను, ఛార్జింగ్ ఇండికేటర్ అనుకుంటాను, మైకో ఏమో సంథింగ్ ఇది. అండ్ మనం కింద మనం కేబుల్ పెట్టుకుంటాం కదా అది. అండ్ బ్యాక్ సైడ్ పేరింగ్ బటన్ కూడా ఉంది. చూడటానికి డిజైన్ పరంగా బాగానే ఉంది. అదిగోండి లోపల ఓపెన్ చేస్తే ఇవి. అండ్ మనము చూద్దాము ఇప్పుడు పేర్ చేసి అసలు క్వాలిటీ ఎలా ఉంది అవి చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, నేనైతే కనెక్ట్ అయితే చేశాను నా మొబైల్కి. అండ్ ఈ మొబైల్కి ఆండ్రాయిడ్ మొబైల్కి అయితే కనెక్ట్ చేశాను. అండ్ మనం పెట్టుకున్నప్పుడే కంఫర్ట్ పరంగా నార్మల్గా ఉన్నాయి. నార్మల్ ఇయర్ ఫోన్ మనం 1000 రూపాయల ఇయర్ ఫోన్ అయితే చోలో పెట్టుకున్నాము అంతే ఉంది. ప్రీమియం ఫీలింగు అట్లాంటిది నాకైతే అనిపించట్లేదు. టచ్ కంట్రోల్స్తో వస్తున్నాయి. ఇక మనకి సైడ్ ఉంటుంది కదా, మళ్ళీ మీకు వీడియోస్లో వస్తుంది. సైడ్ మీకు టచ్ కంట్రోల్స్లో వస్తుంది. అసలు ఒకసారి దీనికి బ్లూటూత్ ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. అంటే నాయిస్ క్యాన్సిలింగ్ అవన్నీ సపోర్ట్ ఉండేలా చూద్దాము. కనెక్ట్ చేశాను, మీకు స్క్రీన్ మీద చూడండి మీరు కూడా. అండ్ అదిగోండి ఇక్కడ ఎయిర్పాడ్స్ ప్రో అని ఉంది. అదిగోండి ఇక్కడ నాకైతే ప్రస్తుతానికి ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. ఇక్కడ హై క్వాలిటీ సౌండ్ ఒక్కటే ఉంది. అండ్ ఐవాయిస్కి నేను ఆల్రెడీ కనెక్ట్ చూసినప్పుడు అక్కడ ANC అవుతుంది, అవైలబిలిటీ ఉందండి. ANC నాయిస్ క్యాన్సిలింగ్ అయితే ఉంది. అది నాయిస్ క్యాన్సిలింగ్ కూడా పెద్దగా ఏం పని చేయట్లేదు. మీకు మళ్ళీ బీ రోల్స్లో యాడ్ చేసి చూపిస్తాను అది ఎలా ఉందో. నాయిస్ క్యాన్సిలింగ్ అనేది అసలు ఏం పని చేయట్లేదు. అండ్ సౌండ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకోవాలంటే సౌండ్ క్వాలిటీ అనేది ఒక యావరేజ్ అనుకోవచ్చు. అంటే ఒక 800-1000 రూపాయల ఇయర్ ఫోన్స్ ఎట్టుంటుందో సేమ్ అలానే ఉంటుంది. అండ్ కంఫర్ట్ పరంగా నార్మల్గా ఉంది, ఊపినా ఊగట్లేదు. అండ్ దాంట్లో ఇయర్ టిప్స్ ఇచ్చారు కదా, దాంట్లో మనం పెట్టుకొని మీకు నచ్చిన మీకు ఇయర్కి అడ్జస్ట్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇవి తీసుకోవాలైతే నా వరకు అయితే వద్దని చెప్తాను. ఎవరైతే డిజైన్ కోసము అండ్ బిల్డప్ కోసం తీసుకుంటారో వాళ్ళకనేది బాగుంటుంది. ఇది ఓన్లీ నేను వీడియో కోసం తెప్పించాను. ఇది ఇన్స్టాగ్రామ్లో తెప్పించాను. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. ఇది నేను డబ్బులు పెట్టి తెప్పించాను కాబట్టి ప్రమోషన్ అయితే కాదు.
అందుకని ఎట్లున్నది చెప్తున్నాను. బిలో యావరేజ్ అయితే ఉన్నాయి. నాకైతే క్వాలిటీ పరంగా, సౌండ్ క్వాలిటీ పరంగా ఇంత చెత్తగా ఉంటుంది అనుకోలేదు. ఇది ఊరికి ఒక టూకు సౌండ్ వస్తూ ఉంది. ఈ టూకు సౌండ్ ఎందుకు వస్తుంది నాకే అర్థం కావట్లేదు. ఎప్పుడైనా మంచి సినిమా చూస్తున్నాం అనుకోండి, టూకు సౌండ్ వస్తుంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అందుకని అసలు ఇవి ఇయర్ ఫోన్స్కైనా అన్నిటికి వస్తున్నాయా అదైతే డౌటే. దీంట్లో కూడా క్వాలిటీ ఉంటాయంట, నార్మల్, గోల్డ్, ప్రీమియం ఉంటాయంట. అతను అన్నాడు, ఆ షాప్ పంపించే అతను, ఇది గోల్డ్ అంట, ఏదైనా అంతే. ఇది నేనైతే 2000 పెట్టి, వాళ్ళు 2000 చెప్పారు, 2000 పెట్టి తీసుకున్నాను. 2000 పెట్టి తీసుకున్నప్పుడు మనకైతే క్వాలిటీ అనేది ఎట్టుండాలి. 2000లో మనకి అదే అనుకోండి రియల్మీ కానీ మిగతా JBL వాటిలో ఎట్టుంటుంది సౌండ్ క్వాలిటీ, మైండ్ బ్లాస్టింగ్ లాగా ఉంటుంది ఆ బడ్జెట్లో. ఇది ఓన్లీ డిజైన్ కోసం తీసుకునే వాళ్ళకి బాగుంటుంది. దాన్ని తప్పించి ఎవరైతే తీసుకోవాకండి. నా రికమెండ్ ప్రోడక్ట్ అనుకోవచ్చు. నా వరకు అయితే ఇంకా మీ ఇష్టము. ఒకవేళ కావాలన్నా నేనైతే లింక్ కూడా ఇవ్వండి డిస్క్రిప్షన్లో. మళ్ళీ ఒకవేళ అతను ఎట్టిచ్చినా మళ్ళీ నన్ను అనుకుంటారు, అది మీ ఇష్టము. చాలా పేజెస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.